వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. ఈరోజు మనము 2022 పేపర్ 1 ఎగ్జాము ఎన్విరాన్మెంటల్ ఈవీఎస్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ 121 క్వశ్చన్ చూసుకుంటే మనకు కంటిలో బయట నుండి లోపల వరకు వరుసగా గల 3 ముఖ్యమైన పొరలను గుర్తించండి. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం రక్తపటలము ఆప్షన్ 1లో రక్తపటలము, దృఢస్థరము, నేత్రపటలము. సెకండ్ వన్ దృఢస్థరము, నేత్రపటలము, రక్తపటలము. థర్డ్ వన్ చూసుకుంటే దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలము. ఫోర్త్ వన్ చూసుకుంటే దృఢస్థరము, కార్నియా, నేత్రపటలము. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. దీనికి వచ్చేసి దృఢస్థరము, రక్తపటలము, నేత్రపటలం. దీన్ని మనము సీక్వెన్స్ వరుస క్రమం అని చెప్పేసి ఇంతకుముందు నేను పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా సీక్వెన్స్లు అనేవి కంపల్సరీ క్వశ్చన్లు 4 నుంచి 5 క్వశ్చన్లు కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారండి. వీటిని మనము కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. సో కాబట్టి వాటిని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి అని కూడా చెప్పాను నేను మనం. ఎందుకంటే మెయిన్గా ఎక్కడంటే జీర్ణ వ్యవస్థల గురించి కొన్ని క్వశ్చన్లు, తర్వాత కొన్ని పేపర్ కటింగు ఎలా వస్తుందని చెప్పేసి, నెక్స్ట్ వన్ నుండి జీర్ణ వ్యవస్థ నుంచి ఇంకా మనము మన పట్టుపురుగు యొక్క జీవ చరిత్ర, ఇలాంటివన్నీ నేను ముందుగానే చెప్పేసాను. సీక్వెన్స్ అంటే ఒక క్వశ్చన్ నుంచి దాదాపు అంటే మనకు 4 to 5 క్వశ్చన్స్ ప్రతి ఒక్క పేపర్లో అడుగుతున్నారు కాబట్టి వీటిని మనం గుర్తించుకోవాల్సిన పరిస్థితి. దీనికి ఈసారి ఇది గుర్తించుకోవడం కొద్దిగా కష్టతరమైనప్పుడు కూడా మనం సింపుల్ కోడ్ తోటి మనం ఏమంటే DNR ఇలా మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. DRN. డి అంటే దృఢస్థరము, ఆర్ అంటే రక్తపటలము, ఎన్ అంటే నేత్రపటలం. చూడండి, మనకు ఈ డిఆర్ఎన్ కోడ్ గుర్తుపెట్టుకుంటే కంపల్సరీ మనకు ఏంటంటే కంటిలోని భాగం అంటే బయట నుంచి లోపల వరకు అవుతున్నాం. సో కాబట్టి మనము అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వరకు మనం ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ కోడ్ డిఆర్ఎన్ అని గుర్తుపెట్టుకోండి. మనం ఈజీ గుర్తుకుండకపోతే మళ్ళీ మర్చిపోం. ఎందుకంటే ఇట్లాంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్లో ఒక కోడ్ తోటే మనం ఏర్పరచుకోవడానికి, మైండ్లో పెట్టుకోవడానికి మనకి కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిలో పునరుద్ధరింపదగిన వనరు కానిది అని అడిగినాడండి. ఇది దానికి వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి 1 శిలాజ ఇంధనాలు. నేను ఆల్రెడీ 2016 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్పాను పునరుద్ధరింపదగని వనరులు ఏదని చెప్పేసి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. దెన్ 2020 మనకు 2 పేపర్లో కూడా ఎక్స్ప్లెయిన్ అంటే అడిగారు. చూడండి క్వశ్చన్స్ కొన్ని, అందుకే నేను ప్రీవియస్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మనం ఎక్కడి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రాచీన భారతీయుడు పట్ట రూపకర్తల ప్రకారం భారతదేశం ఈ ద్వీపంలో కలదు. దీనికి ఆన్సర్ వచ్చేసి జంబూ ద్వీపము. మనము ప్రాచీన భారతదేశానికి సంబంధించిన పేర్లు ఉన్నాయండి. ఒకటి జంబూ ద్వీపం ఉంది. జంబూ ద్వీపం అనేది మార్కండేయ పురాణాల నుంచి తీసుకునబడింది. భరతవర్షం అనేది భరతుని పేరు మీదుగా మనకు భరతవర్షం అనే పేరు వస్తుంది. ఇండస్, మనకి ఇవన్నీ భారతదేశం యొక్క మిగతా పేర్లు అండి. ఇవన్నీ నేను చెప్పేటివి. ఇండస్ అనేది ఇండస్ నది పేరు మీద తీసుకున్నారు. దీన్ని హిందుస్థానీ, మన హిందూ దేశం అని చెప్పేసి హిందుస్థాన్ అని చెప్పేసి తీసుకున్నారు. ఇంకోటి హుద్ అనేది వచ్చేసి మనం ఇది బైబిల్ యొక్క దాని నుంచి తీసుకున్న పేరు. సో కాబట్టి మనం ప్రతి మిగతా రిమైనింగ్ పేర్లు కూడా గుర్తుంచుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్లో ఏదైనా అడిగితే కూడా సరే ఈ పేపర్లు అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనము 124 క్వశ్చన్. శ్లోక అనే అమ్మాయి డిస్పూర్ నుండి షిల్లాంగ్ ప్రయాణం చేసింది. అయితే ఆమె ఈ దిక్కులో ప్రయాణం చేసింది. చూడండి, మనము భారతదేశం ఈ పటం అయితే ఇలా, ఇది ఈ క్వశ్చన్ అండి. ఇలా ఇక్కడ వచ్చేసి ఇవి ఈశాన్య రాష్ట్రాలు అంటారు వీటిని. ఇక్కడ వచ్చేసి మనకు ఎక్కడి నుంచి అడిగారండి? డిస్పూర్ నుంచి షిల్లాంగ్. ఇక్కడ ఇది అస్సాం, ఈ కింద డిస్పూర్. అంటే ఆమె ఇక్కడ నుంచి కిందికి చేసింది. అంటే ఉత్తరం నుంచి మనకు దక్షిణానికి ప్రయాణం చేసింది. నేను ఆల్రెడీ మొన్న 2016 పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్వశ్చన్ అడిగారు. 2023 పేపర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినామని అడిగారు. సో కాబట్టి మనకు పటం యొక్క అవగాహన గుర్తు ఉండాలి కంపల్సరీ. సో కాబట్టి దీనికి ఆన్సర్ 124 వచ్చేసి 4th వన్ సార్. గుర్తుపెట్టుకోవాలండి. చెప్పిన క్వశ్చన్లను మీరు మళ్ళీ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. 4th వన్. సో కాబట్టి మనము ఈ మ్యాప్లో చెప్పాను కదా, అంతకుముందు కూడా చెప్పాను, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, వెస్ట్. న్యూస్కి అర్థం ఇదే అండి. న్యూస్ అనే పదానికి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ అన్నీ కలిపి న్యూస్ అని చెప్పేసి క్రియేట్ చేసినారు. దాన్నే వార్తలు అని చెప్పేసి మనము ఎక్స్ప్లెయిన్ చేసి మనకు ప్రతి TV9 కానీ TV5 ఛానల్స్ కానీ ఇస్తున్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు ఈ క్రింది వాటిలోని పరిశీలించండి. ఇవి యొక్క మనకు ఏంటివంటే
ప్రాంతాలు మనకు ప్రాచీన కాలం నాటి పురాతనమైన వస్తువులు మనకు బయటపడిన ప్రాంతాలు ఏవి అని చెప్పేసి అన్నాడు. అమరాబాదు ఒకటి వచ్చేసి ఇది నాగర్ కర్నూల్ కిందకి వస్తుందండి. B1 ఫస్ట్ది. ఏలేశ్వరం మీద వస్తుందండి, చూడండి ఒకసారి. ఒకటి జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ వన్ చూసుకుంటే నాగర్ కర్నూలు, ఆదిలాబాదు C. D వచ్చేసి నల్గొండ. దీనికి వచ్చేసి మనకు ఏ క్వశ్చన్ వస్తుందండి? సెకండ్ వన్ D నల్గొండ వస్తుంది, ఏలేశ్వరం. థర్డ్ వన్ వచ్చేసి పాండవుల గుట్ట, ఇది జయశంకర్ భూపాలపల్లి. గణపూర్ వచ్చేసి C ఆదిలాబాద్ వస్తుంది. సో మనము ఇప్పుడు బౌద్ధం యొక్క వాటిని, జైన మతం యొక్క వాటిని అంటే బయట పడిన స్థలాలు గుర్తుపెట్టుకోవాలి. 6th క్లాస్ బుక్లో ఫస్ట్ చాప్టర్లోనే ఉంటాయి. ఒకసారి వాటిని సంపూర్ణంగా చూస్తే మనకు నెక్స్ట్ రేపు ఎగ్జామ్కి కానీ సరే డిఎస్సికి కానీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు 126 భక్త కన్నప్ప కథ ఈ పురాణంలో ఉందని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది వచ్చేసి పెరియ పురాణము. ఇది మనకు తెలుగు పుస్తకంలో వచ్చేసి 8th క్లాస్లో ఉంటుంది. ఒకసారి తెలుగు పుస్తకంలో 8th క్లాస్లో చూడండి. మనం భక్త కన్నప్ప ఏ పురాణం అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. అది అంటే ఆ క్వశ్చన్ కూడా దాంట్లో ఉంది, రాశారు. దీంట్లో వచ్చింది మనకి ఈవీఎస్లో పనికి వచ్చింది కాబట్టి దీనికి పెరియ పురాణం. నెక్స్ట్ వన్ 127 క్వశ్చన్, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన భారతీయ ఖగోళ శాస్త్రుడు ఎవరని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి 4th వన్ ఆర్యభట్ట. నెక్స్ట్ వన్ 6 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధన విద్య కల్పించాలని, దీన్ని కల్పించినచో ప్రాథమిక హక్కుల్లోని ఈ హక్కును ఉల్లంఘించినట్లు అని చెప్పేసి అంటున్నాడు. దీనికి వచ్చేసి 128th క్వశ్చన్ వచ్చేసి స్వాతంత్రపు హక్కు. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే భారత జాతీయ సైన్యం మార్చి 1944 భారత జెండాను ఇక్కడ ఎగరవేశారు. ఇది కోహిమా అండి. దీనికి 129 4th క్వశ్చన్. దీనికి వచ్చేసి ఇది మనకు 8th క్లాస్ బుక్లో హిస్టరీలో ఉంటుంది, చూడండి మీకు తెలిసిపోతుంది. ఇది 8th క్లాస్ బుక్లో నుంచి వచ్చిందండి క్వశ్చన్. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ సభలో ప్రాతినిధ్యం వహించని మహిళ ఎవరని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగారు. ఈమె లక్ష్మీ సెహగల్. మిగతా వాళ్ళంతా పాల్గొన్నవారండి. సరోజ నాయుడు, అన్నా మస్కరేను, దాక్ష వేలాయుధం. సో కాబట్టి మనకు క్వశ్చన్స్ను ఎకనామిక్స్లో, సివిక్స్లో, హిస్టరీలో, జాగ్రఫీలో కొన్ని టాపిక్స్లో కొన్ని 8th క్లాస్లో ఉన్న వాటిని ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కువ ఫోకస్ చేస్తే వాటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి మనం కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్, కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి. మనకు ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 131 క్వశ్చను, తిరోగమన ఋతుపవన కాలానికి సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటన గుర్తించండి అని అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి క్వశ్చను ఫస్ట్ వన్ అండి. గాలిలో అతి అల్పతేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. సారీ అండి, గాలిలో అల్పతేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉండదు. ఎందుకంటే వాతావరణంలో ఉక్కపోత అంటే వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడే ఉక్కపోతగా ఉంటుంది. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఓకు, యాష్, బీర్చ్ లాంటి చెట్లు ఎక్కువగా ఈ అడవుల్లో మనకు కనపడుతున్న దానికి ఆన్సర్ వచ్చేసి 132 సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు. ఇది వచ్చేసి దీనికి సెకండ్ వన్. ఇది కూడా 8th క్లాస్ బుక్లో జాగ్రఫీలో ఉంది. ఒకసారి చూడండి. అడవులకు సంబంధించిన దాంట్లో ఉంది, చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ 133, ఈ క్రింది వాటిలో కాగితపు తయారీ ప్రక్రియలో వరుస క్రమాన్ని గుర్తించండి. ఆల్రెడీ నేను ఒకసారి మొన్న కూడా చెప్పాను ఏ పాట నుంచి క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతున్నాడు అని చెప్పేసి, సీక్వెన్స్ అని చెప్పేసి. ఇప్పుడు దీంట్లోనే సీక్వెన్స్ ఇది రెండో క్వశ్చన్ అండి. దీంట్లో వచ్చేసి 131 ఒకటి ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి కరెక్ట్ ఆన్సరు ముక్కలు చేయడం, కలపగుజ్జు తయారీ, గుజ్జు పరచడము, ఒత్తడము, కటింగు. ఒకటి మనకు గుజ్జు తయారీలో అత్యంత ముఖ్యమైన దశ ఏది అని అంటే గుజ్జు పరచడం అండి. దీనికి ఆన్సర్ నేను చెప్పిన క్వశ్చన్కి గుజ్జు అంటే కలప గుజ్జు యొక్క తయారీలో, కాగితపు తయారీలో అత్యంత ముఖ్యమైన దశ ఏదంటే గుజ్జును పరచడం. మనకు ఉంటుంది, బుక్లో ఉంటుంది అత్యంత ముఖ్యమైన దశ ఏదని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ రేపు క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, ఒకసారి మనం చూసుకుంటే మంచిది. నెక్స్ట్ 134 క్వశ్చన్, భారత రాజ్యాంగంలో గవర్నర్కు రాష్ట్ర వ్యవహారంలో ఈ క్రింది అధికారాన్ని కల్పించింది. దానికి వచ్చేసి 134 వచ్చేసి కార్యనిర్వహణాధికారి అండి. ఇది కూడా చూడండి మనకు బుక్లో 8th క్లాస్ బుక్లో ఉంటుంది.
శాసనాధికారులని కార్యనిర్వహణాధికారులని చెప్పేసి ఉంటుంది. శాసనాధికారులు ఎవరెవరు, కార్యనిర్వాహకులు ఎవరెవరు అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆహారపు గొలుసు 135 క్వశ్చను, ఈ క్రింది వాటిలో శ్వాసక్రియ జరిగే కణంగాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే హరితరేణువు, అంతర్జీవ ద్రవ్యజాలం, రైబోజోమ్లు, మైటోకాండ్రియా. దీనికి వచ్చేసి మైటోకాండ్రియా 4th వన్ ఆప్షన్. కణ శ్వాసక్రియ జరిగే కణంగాన్ని గుర్తించండి అంటే మైటోకాండ్రియా. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో గ్లూకాగాన్ స్రవించే వాటిని గుర్తించండి. 136 అండి. ఆప్షన్స్ చూసుకుంటే ఊపిరితిత్తులు, క్లోమం, కాలేయం. 4th వన్ వచ్చేసి మూత్రపిండం. దీనికి వచ్చేసి ఆన్సరు క్లోమం అండి. గ్లూకాగానే దాన్ని స్రవించేది గ్రంథి ఏదంటే క్లోమ గ్రంథి. 136 వన్ వచ్చేసి 2. నెక్స్ట్ వన్ చూసుకుంటే 137లో మనకి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు బాష్పోత్సేకం ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. దీనికి ఆన్సర్ 3rd వన్ అండి. అధిక నీరు పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి విడుదల కావడం. అసలు పత్రరంధ్రాల ద్వారా వాటర్ అసలు అనేది రిలీజ్ కావు. పత్రరంధ్రాలు అనేది వాయు వినిమయ ప్రక్రియకు ఉపయోగపడుతుంది. సో మెయిన్గా అది పత్రాల నుంచి వచ్చే వాటర్ ఎట్లాంటివి అంటే పైన అంటే మామూలుగా మనం ఏంటంటే మంచు కురిసే టైం అంటే చలికాలం టైంలోనే వాటర్ దాని మీద పడినవి బయటికి రిలీజ్ చేస్తుంది. అది మెయిన్గా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహార గొలుసు వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి. ఫస్ట్ వన్ చూసుకుంటే దానికి ఫస్ట్ వచ్చేసి సూక్ష్మజీవులు, పొదలు, మొక్కలు, జంతువులు. చూడండి దానికి ఫస్ట్ వన్ వచ్చేసి 3rd మొక్కలు. ఆహార గొలుసు వినియోగదారులకు సూచించే వాటిని గుర్తించండి అని అడిగాను. దానికి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 138 వచ్చేసి 4th వన్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మొక్కలు అనేటివి ప్రాథమిక ఉత్పత్తిదారులు. దానికి జంతువులు వస్తుంది. ఆన్సర్ వచ్చేసి జంతువులు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనము 139 క్వశ్చన్ చూడండి. మళ్ళీ ఇంకో క్వశ్చన్ సీక్వెన్స్ క్వశ్చన్ వచ్చింది. నేలపై పొర నుండి క్రింది వరకు వరుసగా నేల క్షితిజాలను గుర్తించండి అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగినాడు. ఇది 4th వన్ వచ్చేసి ఆన్సరు. దీనికి వచ్చేసి డైరెక్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, OAEBCR. వీటిని ఎట్లా అడుగుతారంటే క్వశ్చను నేల పొర పైన ఉన్నటువంటి ఈకి పైన ఉన్నటువంటి నేల పై పొర నుండి నేల యొక్క పై పొర ఓ అయినటువంటి దాని కింద ఉన్నటువంటి క్షితిజ పొర ఏది, ఈకి పైనటువంటి పొర ఏదని చెప్పేసి క్వశ్చన్ మళ్ళీ ఎప్పుడన్నా మనకు నెక్స్ట్ రేపు క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంది. తర్వాత కూడా అలాగే చూసుకుంటే ఈకి కింద ఉన్న పొర సికి పైన ఉన్న పొర ఏదని చెప్పేసి మనం అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఇలా క్వశ్చన్ని మనము క్లారిఫికేషన్గా మనం ఒకటి ఓన్గా క్రియేట్ చేసుకుంటే వెళ్తే మనం క్వశ్చన్ని వచ్చే నెక్స్ట్ క్వశ్చన్స్ని మనము చాలా సొల్యూషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి. మనకు బాలికల ద్వితీయ లైంగిక లక్షణాలు కారణమయ్యే హార్మోన్ ఏదని అడుగుతున్నాడు. దీనికి ఫస్ట్ వన్ వచ్చేసి ఈస్ట్రోజన్ అండి. థైరాక్సిన్ అని చెప్పేసి థైరాయిడ్ని రిలీజ్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ అనేది మానవులకు సంబంధించి ముస్కణ లెక్కల దాంట్లో రిలీజ్ చేసేది. ఎండ్రినల్ గ్రంథి అని చెప్పేసి మనకు ఉన్నాయి గ్రంథులు. పీయూష గ్రంథి, తర్వాత కొండి మనకు అంటే పారతారమైన గ్రంథులు. ఈ గ్రంథుల గురించి కూడా క్వశ్చన్ కంపల్సరీ అవుతా, ఆ గ్రంథులు చూసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో అండోత్పాదకం కాని దానిని గుర్తించండి. దీనికి మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 141 వచ్చేసి 1వదండి పావురం. ఇక్కడ అండోత్పాదకాలు శిశోత్పాదకాలు ఏమనేది గుర్తుపెట్టుకోండి. అండోత్పాదకాలు వచ్చేసి గుడ్లు పెట్టేటివి, శిశోత్పాదకాలు వచ్చేసి పిల్లల్ని కనేటివి. దీనికి ఆన్సర్ బాగా చూసుకోండి. అండోత్పాదకాలు గుర్తుపెట్టుకోవాలి, శిశోత్పాదకాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి మనము బాగా ఉంటుంది. పక్షులకు సంబంధించిన గుడ్లు పెట్టేటివన్నీ అండోత్పాదకాలే, పిల్లలు కనేటివన్నీ శిశోత్పాదకాలే. నెక్స్ట్ వన్ పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించండి. చూడండి మనకు ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి, అండకోశం, కేశరావళి. 2016 పేపర్ను ఇట్లా నేను మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఉమ్మెంత పువ్వు సంబంధించింది ఏవేవి ఉంటాయి అని చెప్పేసి. ఇది ఇలా మనకు వచ్చేసి దీంట్లో ఇది ఇలా ఉంటుంది. కింద ఇది కీలాగ్రము, ఇది కీలము, కింద అండాశయము, అండాశయంలో అండాలు ఉంటవి. ఇది రక్షక పత్రావళి, ఇది పుష్ప వృంతము, ఇది ఆకర్షణ పత్రావళి, మిగతా ఉన్నటువన్నీ కేశరావళి, ఈ పైన ఉండేది కేసర దండం అని చెప్పేసి నేను మొన్న 2016 పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. సో కాబట్టి దీంట్లో
మనకు పుష్పంలోని పురుష ప్రతిపత్తి భాగాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. డైరెక్ట్ 142 వచ్చేసి ఆన్సరు 4th వన్ కేసు రావాలి. దీనికి ఆకర్షణ పత్ర రావాలి, రక్షక పత్ర రావాలి, అండకోశం అనేటువంటి దీనికి సంబంధించిన భాగాలు. కానీ ప్రత్యుత్పత్తి భాగాన్ని గుర్తించడం కాబట్టి కేసు రావాల నుంచే ఇవన్నీ మనకు అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలను గుర్తించుటకు వాడే రసాయనం ఏదని అడిగినాడు. 143 క్వశ్చన్ వచ్చేసి అయోడిన్ అండి దీనికి డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రింది వాటిలో ఎడారి మొక్కను గుర్తించండి. మాంగ్రూవ్స్, కాక్టస్ సెకండ్ వన్, థర్డ్ వన్ వచ్చేసి ఎర్రచందనం, 4th వన్ వచ్చేసి వాలిస్నేరియా. చూడండి మనకు దీంట్లో వచ్చేసి సెకండ్ వన్ వస్తుంది ఎడారి మొక్క. వాలిస్నేరియా అనేది నీటిలో ఉంటుంది. ఎర్రచందనం ఆల్రెడీ మనకు అడవుల్లో పెరిగే మొక్క. మాంగ్రూవ్స్ మొక్కలు అని చెప్పేసి మనకు సముద్రము నదులు కలిసే చోట్ల పెరిగే మొక్కలు. కాక్టస్ మొక్క వచ్చేసి ఎడారి మొక్క. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఓకే అండి, మనకు ఈరోజు ఈవీఎస్ క్వశ్చన్స్ 2022 పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్.